ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా అనగా బైబిల్లోని బంగారు మాట కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు ఏమి దాచబడి ఉన్నది, ఏంటి దేవుని యందు మనది ఏంటి దాచబడి ఉన్నదంటే ఆయన జీవమునకు దాత కనుక, జీవదాత కనుక మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏంటి అంటే నీ జీవము దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కగా లేఖలు రాస్తూ మనల్ని బలపరుస్తున్నటువంటి మాట. ఎందు గురించి అంటే దేవుని మరిచిన వేళ, దేవుని విడిచిన వేళ, దేవుని మరిచి తిరిగిన వేళ వాక్యము ఒకసారి ధ్యానించుకున్నప్పుడు నిజమే నా జీవితంలో దేవుని యందు దాచబడినది, నాది గొప్పది, నాకు కనిపించినది నా దేవుని యందు దాచబడి ఉన్నది. అది ఏంటి అంటే నా జీవము ఆయన యందు దాచబడి ఉన్నది అని మనము చూస్తుంటున్నాం. అందు గురించే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు లేఖలు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటిని మనం వెతికిన ఎడల దేవుణ్ణి వెతకడము ఆలస్యం అవుతుండొచ్చు. ఎందు గురించి అనంటే మన భూ సంబంధమైన విషయాలు గమనించినప్పుడు విలువైన వాటిని బహుజాగ్రత్తగా లోపలెక్కడో పెట్టి లాక్ చేస్తాం. ఆ తర్వాత కొంచెం వాటిని మరొక చోట పెడతాం. ఆ తర్వాత కొంచెం చివరిగా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఆ ఇంటినంతా కూడా లాక్ చేసుకొని వెళ్తాం. అవి మనం ఈ ఇహలోక సంబంధమైన వాటిని భద్రపరుస్తూ ఉంటాం. కానీ దేవుడైతే నా జీవితాలలో చేసిన గొప్ప విషయం ఏంటంటే ఆయన జీవపు దాత కనుక మన జీవము ఆయన యందు దాచబడి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు లేఖలు రాస్తూ బలపరుస్తున్నారు. ఆయన లేఖలు రాస్తూ ఉండడం ఎక్కడి నుండి అని అంటే ఆయన ఏదో చక్కని ఏసీ రూమ్లో కూర్చొని రాయట్లేదు, కానీ ఖైదీ అయి ఉండి జైల్లో ఉండి ఆయన లేఖలు రాస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది అని ఒకసారి మరలా మనకి జ్ఞాపకమునకు చేస్తున్నటువంటి మాటలు. వాటినే మనము నెమరు వేస్తున్నాము, ధ్యానిస్తున్నాము. మనము కూడా మన జీవితాలకి చెప్పుకుంటున్నాము. ఏంటి అంటే నీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది కనుక భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనుడి అని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అదే 4వ వచనంలో చూస్తే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. నిజమే, మనకు జీవమై ఉన్నటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం పాట కూడా పాడతాము, మనకు జీవమై ఉన్నటువంటి రక్షకుడు ప్రభు యేసు అనే పాటను కూడా మనం పాడుతుంటాం. ఆ పాట కూడా ఎలా వచ్చిందో కాదు, బైబిల్ వచనం ద్వారానే పాట కూడా భక్తులు రాసి దానిని పలు ప్రార్థనలలో కూడా పాటను పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. అదే మాటని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. కనుక క్రీస్తు యందు దేవుని యందు దాచబడి ఉన్నది మన జీవము కనుక జీవాధిపతి అయిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అక్కడి నుండి దేవుడి నుండి మనము మన అనుదిన చర్య స్టార్ట్ చేస్తే, ఆరంభిస్తే భూలోకంలో దేవుడు అన్నీ సమకూర్చే దేవుడై మనకు ఉన్నాడు. కనుక దేవుణ్ణి విడవక కొనియాడే కృప దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన జీవపు దాత, జీవమైన దేవుడు. మన జీవాన్ని దేవుని యందు దాచబడి ఉన్నదని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ జీవపు దాతని విడవక మరవక కొనియాడే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అంతేకాకుండా రోమపత్రికలో కూడా మరొక మాటని చదువుకుందాము. రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. పాపము విషయమై చనిపోయిన మనము
ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము. పాపము విషయంలో నీవు నేను మరణించి ఉంటున్నాం. ఎందు గురించి అంటే ఆ పాపములు ఇంకా చేయడానికి వీల్లేదు, చేయకూడదు, చేయరాదు. ఎందుకంటే దానిలో మనము జీవించట్లేదు, దానిలో చనిపోయి ఉన్నాము కనుక మనము పాపమునకు దూరముగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పాపము అనేది చోటు చేసుకోకుండా ఎందు గురించి అనంటే మన దేవుని యందు దాచబడి ఉన్నది మన జీవం కనుక దేవునితో మనము సంబంధము కలిగి ఉన్న మనము పాపము విషయం చనిపోయినాం కాబట్టి పాపములో ఉండడానికి వీలు లేదని మరలా ఒకసారి మనము గుర్తు తెచ్చుకొని దేవుని కలిగిన ప్రియమైన బిడ్డలుగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందు గురించి అంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి అపొస్తలుడైన పౌలు గారి విషయంలో చూస్తే ఆయన దేవుణ్ణి అంగీకరించాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, రుచి చూచాడు, అనేకులకు ఉపదేశిస్తున్నాడు. ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడి అపొస్తలుడైన పౌలుగా పిలువబడుచున్నాడు. మరి నా జీవితంలో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మన జీవము, నా జీవము, మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నదని తెలుసుకొని దేవునికి సంబంధమైన ప్రియమైన పిల్లలుగా మనం ఉంటూ ఆయన కృపలో నీవు నేను ఎదగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం మరొక మాటని చదువుకుందాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు గారు రాసినటువంటి లేఖలోనే ఇది కూడా మనం చూస్తే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అనగా పాపము విషయములో ఆ పాప భారం అంతయు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో నా పాప భారం అంతయు కూడా తుడిచివేశాడు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దాచబడినది దేవుని యందు దాచబడి ఉన్నది జీవము అంటే ఆయన పూర్తిగా దేవునితో ఉంటూ నీకు నాకు హెచ్చరిస్తున్న మాటలు ఏంటంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పాప జీవితం అంతా కూడా చచ్చిపోయినది, ఇంకా పాప చేయడానికి వీలు లేదు. పాపం అనేది అంటకుండగా ముట్టకుండగా ఉండాలి. ఎందుకంటే ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎందు గురించి అంటే ఆయన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు అయినటువంటి దేవుడు. నేను కాదు జీవించేది, నాలో ఉన్న జీవం ఎవరిదంటే దేవాతి దేవునిది. ఆ జీవం ఎక్కడుందంటే ఆ దేవుని యందు దాచబడి ఉన్నదని చెబుతూ నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. ఆ దేవుని అందలి విశ్వాసము వలనే నేను జీవించుచున్నాను. నేను జీవించటం కాదు కానీ నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని తనను తాను కనబరుచుకున్నటువంటి మాటలు. అలాగే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా పౌలు గారు చక్కగా ఒక మాటని చెప్పడం మనం చూస్తాం. ఎందు గురించి అంటే ఆయన తనకున్నటువంటి దానిని పూర్తిగా మన ఎదుట మనకు కనబరుచుకుంటూ చెబుతున్నటువంటి మాటని మనం ఒకసారి అది కూడా చదువుకుందాము. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తును పోలి నా యందు జీవించుచున్నది క్రీస్తే అని చెప్తున్నారు. ఆ చెప్పుతూ ఏమంటున్నారు అనంటే నిన్ను నన్ను బలపరుస్తున్న మాట, హెచ్చరించుచున్న మాట ఏంటి అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఇందాక మనం గలతీ పత్రికలో చూస్తే జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పినటువంటి ఆ పౌలు గారి మాటను ఇక్కడ చూస్తే సంఘాలకి ఉపదేశిస్తూ చెప్పుచున్న మాట. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని ధైర్యంతో చెప్తున్నటువంటి మాట. ఆయనలో పాపము లేకుండగా అనగా పాప జీవితం అనేది అంతయు కూడా సిలువ వేయబడినట్టుగా క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఇక జీవించువాడను నేను కాదు, నా జీవము దేవునిలో దాచబడి ఉన్నది. అనగా దేవుడే అయి ఉన్నాడు, నా జీవాధిపతి దేవుడై ఉన్నాడు, ఆయన దగ్గర భద్రపరచబడి ఉంది. నా జీవపు మాటలు ఊటలు అన్నీ కూడా దేవుడి దగ్గర భద్రపరచబడి ఉన్నాయని చెబుతూ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు
కూడా నన్ను పోలి నడుచుకొనుడి అని మనందరికీ లేఖలు రాస్తూ బలపరుస్తూ హెచ్చరిస్తున్నారు. అందుకే ఈరోజు బైబిల్లోని బంగారు మాట దేవుని యందు దాచబడి ఉన్నది. ఏంటి అది అనంటే మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుని యందు దాచబడి ఉన్నది కాబట్టి ఆయనను విడవక ఎడబాయక నిత్యము నిరంతరము స్తుతిస్తూ ఘనపరిచే కృప దేవుడు మనందరికీ కూడా కలుగచేయునుగాక. ఆమేన్.